హలో గాయ్స్, మనకి ఇండియన్ క్రికెట్లో వీరేందర్ సెహ్వాగ్ అలాగే గౌతమ్ గంభీర్ వీళ్ళందరూ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత రోహిత్ శర్మ ఓపెనర్గా రావడం జరిగింది. సో మరి రోహిత్ శర్మ ఓపెనర్గా వచ్చాడు అంటే దానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే ఎంఎస్ ధోని అనే చెప్తారు అందరూ. అయితే దాని తర్వాత మరి అది ఓన్లీ ఓడే ఫార్మాట్లో అయితే, సో దాని తర్వాత టెస్ట్ ఫార్మాట్లో వచ్చేసరికి మనకి రోహిత్ శర్మ అంతకుముందు నెంబర్ 4, నెంబర్ 5 పొజిషన్లో ఆడాడు 2018-17 ఆ టైంలో. అయితే దాని తర్వాత తన పర్ఫార్మెన్స్ నెంబర్ 4, నెంబర్ 5 పొజిషన్లో చూసుకుంటే అతని పర్ఫార్మెన్స్ అంత మంచిగా ఉండేది కాదు. సో మహా అయితే ఒక 30-40 రన్స్ కొట్టాడు, దాని తర్వాత వికెట్ చేజార్చుకున్నాడు, సో వెళ్ళి పెవిలియన్లో కూర్చున్నాడు. సో మరి దీని తర్వాత మరి అప్పుడు హెడ్ కోచ్గా మనకి 17 నుంచి 21 వరకు హెడ్ కోచ్గా రవిశాస్త్రి ఉన్నాడు కదా. సో అప్పుడు అతను ఒక ఎగ్జామిన్ చేశాడు, అరే ఇటువైపు ఓడిఎస్లో చూసుకుంటే అంత మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు, మరి ఇక్కడ టెస్ట్లో ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నాడు అని చెప్పేసి రోహిత్ శర్మ మీద ఒక నిఘా పెట్టాడంట. సో దాని తర్వాత అతను తెలుసుకుంది ఏంటంటే మరి మిడిల్లో వచ్చేసరికి పేస్ బౌలర్స్ రావట్లేదు, స్పిన్నర్లు అవుతున్నారు, స్పిన్నర్లకి వికెట్ ఇచ్చి బయటికి వెళ్ళిపోతున్నాడు. సో మరి అలా కాకుండా మనం ఓపెనర్గా కనుక రోహిత్ శర్మని పంపిస్తే అప్పుడు పేసర్స్ వస్తారు, పేసర్స్ని ఈజీగా అటాక్ చేసేస్తాడు. సో మరి ఇది బాగా పనికొచ్చింది. దాని తర్వాత మరి తను సెంచరీస్ కొడటానికి కూడా మరి ఓపెనింగ్ స్పాట్ అనేది చాలా యూజ్ అయ్యింది అని చెప్పేసి ఒక ఆలోచన చేసి దాని తర్వాత మరి వెస్టిండీస్లోనే రోహిత్ శర్మకి చెప్పాడంట, నువ్వు నెక్స్ట్ మ్యాచ్ నుంచి నువ్వు ఓపెనర్గా ఆడాలి అని చెప్పి దాని తర్వాత దక్షిణాఫ్రికా సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లోనే ఓపెనింగ్ పంపించాడు. సో ఓపెనింగ్ పంపించిన తర్వాత రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్లోనే సౌత్ ఆఫ్రికా మీద సెంచరీ కొట్టాడు. సో మరి ఇక్కడ చూసుకుంటే మనకి ఓడిఐస్లో ఎంఎస్ ధోని పుష్ చేస్తే మనకి టెస్ట్లో వచ్చేసరికి రవిశాస్త్రి చేసిన ఆ చేంజ్ వల్ల సో మరి మనకి రోహిత్ శర్మ సో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు అనేది కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి ఒక ఓపెనర్గా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసి పక్కన పెట్టాడు మనకి రోహిత్ శర్మ. సో ఏదేమైనా సరే మరి రవిశాస్త్రి చేసిన ఈ కామెంట్స్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.